హాయ్ అండి, వెల్కమ్ టు అంజలి కుకింగ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బంగాళాదుంపతో క్రిస్పీగా అండ్ క్రంచీగా కారపూస ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈవినింగ్ టీ టైంలో ఏదైనా క్రిస్పీగా క్రంచీగా తినాలనుకుంటాం కదా, లేదా పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి ఏమైనా స్నాక్స్ ప్రిపేర్ చేయాలన్నా వెంటనే ఇలా బంగాళాదుంపతో కొత్తగా కారపూస చేసేయండి. చాలా బాగుంటాయి అండ్ క్రిస్పీగా క్రంచీగా కూడా ఉంటాయి. ఇక లేట్ చేయకుండా ఆలుతో కారపూస ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ వీడియో చూసి నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నేను 3 మీడియం సైజులో ఉన్న బంగాళాదుంపల్ని తీసుకున్నాను. ఈ బంగాళాదుంపల్ని కుక్కర్లో వేసి బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఎప్పుడు మనం బంగాళాదుంపల్ని ఉడికించుకోవడానికి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటాం కదా, కానీ ఈ కారపూస కోసం మెత్తగా ఉడికించుకోవాలి. కాబట్టి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిస్తే సరిపోతుంది. అలా ఉడికించిన వాటిని పైన పొట్టు తీసేసి ఒక ప్లేట్లోకి కానీ లేదా ఒక మిక్సింగ్ బౌల్లోకి కానీ తీసుకోండి. ఇలా ఉడికించిన బంగాళాదుంపల్ని మ్యాషర్తో మ్యాష్ చేసుకోవాలి. బంగాళాదుంప ముక్క అస్సలు తగలకూడదు, మొత్తం క్రీమ్లా అయిపోవాలి. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి మ్యాషర్ కానీ లేకపోతే గ్రేటర్తో తురుముకొనైనా తీసుకోండి, లేదా మిక్సీ జార్లో వేసి నీళ్లు వేయకుండా గ్రైండ్ చేసుకొనైనా తీసుకోండి. చూశారు కదా, ఈ విధంగా మొత్తం క్రీమ్లా అయిపోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ కారం వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. నాకైతే 1 టీ స్పూన్ వరకు సరిపోయింది. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు మనం వేసుకున్న ఈ మసాలాలన్నీ ఆలు పేస్ట్లో బాగా కలిసేంత వరకు కలపండి. చూశారు కదా, ఈ ఆలు పేస్ట్లో మసాలాలన్నీ ఈ విధంగా కలిసిపోయిన తర్వాత 1 కప్పు శనగపిండి వేసుకోండి. నేను తీసుకున్న కప్పు సైజ్ వచ్చేసి 250 గ్రామ్స్ వరకు ఉంటుందండి. ఇలా శనగపిండి వేసేసి కలుపుకునేటప్పుడు నీళ్ళు అస్సలు వేయకూడదండి. ఆలు పేస్ట్లో ఉన్న తేమతోనే ఈ పిండి వేసుకొని కలుపుకోవాలి. 1 కప్పు శనగపిండి వేసి కలుపుకున్న ఇంకా పిండి లూజుగా ఉంటే మరో 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి కానీ బియ్యపిండి కానీ వేసుకొని కలుపుకోండి. మీరు శనగపిండి ఇంతే తీసుకోవాలి అనేం లేదండి. మనం తీసుకున్న ఆలు పేస్ట్కి ఎంత శనగపిండి పడితే అంత వేసుకొని ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. మనం నార్మల్గా జంతికలకి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండి ముద్దని పక్కన పెట్టి మురుకుల గొట్టాన్ని తీసుకొని ఇలా చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ను మురుకుల గొట్టంలోకి వేసుకొని ఈ మురుకుల గొట్టానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ కూడా అప్లై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న పిండిని ఈ గొట్టంలోకి ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా పిండి మురుకుల గొట్టంలో ఫిల్ చేసేసి రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఈ ఆయిల్ని మీడియంగా వేడి చేయండి. ఆయిల్ మీడియంగా వేడైన తర్వాత మనం ముందుగానే మురుకుల గొట్టంలో పిండిని ఫిల్ చేసి ఉంచుకున్నాం కదా, ఆ పిండిని ఆయిల్లో ఒత్తుకోండి. ఇలా పిండిని ఒత్తుకొని ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేశారంటే త్వరగా మాడిపోతాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్లో నుంచి తీసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలాగే మిగిలిన పిండంతా ఆయిల్లో బ్యాచెస్ వైజ్గా ఒత్తుకొని మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మొత్తాన్ని కూడా ఇలా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. తర్వాత ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకోండి. ఇలా డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే 10 రోజులైనా నిల్వ ఉంటాయండి. అంతే అండి, చూశారు కదా ఎంత సింపుల్గా ఆలూతో క్రిస్పీగా కారపూస ఎలా చేసుకోవాలో. ఈసారి మీరు కూడా ఇలా ఆలూతో కారపూస ట్రై చేయండి, చాలా బాగుంటాయి. కారపూస రెడీ చేసుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా కరివేపాకుని ఆయిల్లో ఫ్రై చేసుకొని కరివేపాకును కూడా ఈ కారపూసలో కలుపుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. మనం నార్మల్గా చేసుకున్న జంతికల కన్నా కూడా ఇవి ఎక్స్ట్రా క్రిస్పీగా ఉంటాయి. మీరు ఇవి ప్రిపేర్ చేసినప్పుడు ఎంత క్రిస్పీగా ఉన్నాయో అయిపోయేంత వరకు అంతే ఫ్రెష్గా ఉండాలంటే ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి. అంతే క్రిస్పీగా ఫ్రెష్గా ఉంటాయి. ఇక లేట్ చేయకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.